డాక్టర్ల దినము అని సభలే చేసి సంబరపడగానే సరిపోతా మనకు. మరి ఈరోజు ప్రిన్సిపల్ సార్ నాయకత్వంలో ఇంతమంది టీచర్స్ మీ ఆధ్వర్యం మీ సమక్షంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం. కొంతమంది విలేజ్ వాళ్ళు మనకు తగిలారు, కొంతమంది పనిలో ఉన్నారు. మీరు మధ్యవర్తులుగా ఉండాలి. ఈ ఇంపార్టెన్స్ ని ఇక్కడ మీరు బాగా విన్నారు, అర్థం చేసుకున్నారు. మీరు ఎప్పుడు బెస్ట్ స్టూడెంట్స్ అవుతారంటే మీ అమ్మ నాన్న మొదలు చుట్టుపక్కల వాళ్ళందరికీ ఎంతో కొంత కూర్చోబెట్టి, లేకపోతే మీరే వారి కాడికి ఇండివిజువల్గా నేను పోయి చెప్పితే ఈ ప్రోగ్రాముకు సార్థకత. చేస్తారా? చెప్పండిరా, ఖచ్చితంగా. అయితే మీకు మదర్స్ డే తెలుసా, ఫాదర్స్ డే తెలుసా? ఈరోజు ఏంటి మరి? ఈ డేను ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు అంటే, ఇక్కడ మదర్స్ డే, ఇండియాలో మదర్స్ డే ఫాదర్స్ డే వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ లేదు, ఫారెన్ కంట్రీస్లో ఉంది. ఎందుకు అంటే అక్కడ మదర్స్ని ఫాదర్స్ని ఇగ్నోర్ చేస్తారు. కనీసం ఆ రోజన్నా పేరెంట్స్ తోటి కలిసి పండగలాగా సెలబ్రేట్ చేసుకోవాలని. మరి ఈరోజు ఏంటి అది నేషనల్. మరి ఈ రోజును కూడా ఇక్కడ ఎందుకు అంటే, చాలా మంది మత్తులో ఉన్నారు. ఏ మత్తు అంటే కులమత్తు, మతం మత్తు, ప్రాంతం, ఆడవాళ్ళు పోటీ చేస్తే ఆడవాళ్ళకేయాలని, ఇలా మగవాళ్ళు పోటీ చేస్తే మగవాళ్ళకని, ఇలా ఈ మత్తులో, అలాగే తీసుకునే మత్తులో, ఈ విధంగా ఈ మత్తులో ఉండి ఓటు హక్కును దుర్వినియోగం చేసుకుంటున్నారు. కనీసం ఈ ఒక్కరోజు త్రూఅవుట్ ఇండియా ఈ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం వల్ల, ఇలా చదువుకున్నటువంటి కొంత మేధావి వర్గం ఇంపార్టెన్సీ చెప్పడం వల్ల, అందరూ చెప్పరు. మరి ఇక్కడ ఈ స్కూల్లో చేశారు, నేను అంటే చాలా చోట్లలో కొంతమంది చేశారు, చూశాను, కానీ అందరూ చేయలేదు. మరి ఇలా చేసే వాళ్ళు ఉన్నప్పుడు గుర్తించి మీరు బాగా రియలైజ్ అయ్యారా? మా ద్వారా మీకు, మీ ద్వారా ఇంకా చాలా మందికి పోతేనే భవిష్యత్తులో దేశం బలంగా ఉంటుంది. పిల్లలు ఫారిన్ కంట్రీస్, మన ఇండియా దాదాపు 500 నుంచి 600 సంవత్సరాలు పరిపాలించబడ్డది. వ్యాపారం కోసం వచ్చి మన దేశాన్ని పరిపాలించారు, దోపిడీ చేశారు. ఇక్కడ యూనిటీ లేదు, అసమర్థులు అంటే సమర్థులే, కానీ ఒకరు ఎదుగుతూ ఉంటే పట్టి గుంజుతూ ఉంటారు. అలా ఒకరి మీద ఒకరు ఈర్ష్య ద్వేషాలు, యూనిటీ లేక ఏమైతుంది, థర్డ్ పర్సన్ కి ఛాన్స్ దొరుకుతుంది. మన దేశంలో ఉన్న మనమందరం దేశం బాగా బలంగా ఉండాలంటే, భవిష్యత్తు ఉండాలంటే, దేశం అంటే మట్టి కాదు మనుషులు మారాలి. మీరు శారీరకంగా బలంగా ఉండాలి, మానసికంగా బలంగా ఉండాలి, సామాజికంగా కూడా బలంగా ఉండాలి, దేశం మీద ప్రేమ ఉండాలి. ఓటు హక్కును ఫ్యూచర్లో సద్వినియోగం చేసుకోవాలంటే ఇవన్నీ ఉండాలి. ఒక్కరోజు భాగవతానికి మనము ఈ ఓటును అమ్ముకోవద్దు. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరందరూ ఇప్పుడు ప్రోగ్రామ్ సక్సెస్ ఎప్పుడు అయింది అని మేము అనుకుంటాము అంటే, సార్ చెప్పారు చాలా మంచి, ఎలక్షన్స్ టైంలో 500 ఇస్తే నువ్వు తాగితే తింటే ఆ రోజు నీకు పండగ, కానీ తీసుకోకుండా ఓటు వేస్తే మంచి ఓడు ఎలక్ట్ అయితే 5 సంవత్సరాలు పండగ వాతావరణం ఉంటుంది. ప్లీజ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.